ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ అయితే ఒక్క కార్యం కొడతాడు, అయితే ఫామ్ హౌస్ కొడతాడు, లేకుంటే యశోద హాస్పిటల్ కొడతాడు. వీరు ఎక్కడ కనబడ్డాడు మీకు? ఇక కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు దేనికోసం కోరుకుంటారు? గడ్డిల పాలన పని కోరుకుంటారా? ఫామ్ హౌస్ పాలన మళ్ళీ కోరుకుంటారా? సార్, కానీ ప్రధానమంత్రి గారు అక్కడ బీజేపీ నేతలు కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి, బీజేపీ నేతలు సక్రమంగా పనిచేయకపోవడం అని లాస్ట్ టైం మేము కాస్త వెనకబడాల్సి వచ్చింది. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ లీక్ చేసిన వాళ్ళు తప్పు లీక్ చేసింది మీకు, అందుకే లీక్ మీరు నమ్మద్దు. గతంలో అనేక రాష్ట్రాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకొకటి హిమాచల్. కానీ గొప్పలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు వేసి సముద్రం అవతల పడేసిరా లేదా? హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. కానీ మీరు గట్టిగా పడేసిరాడా? పడేస్తే అది వేరే దేశానికి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రూట్లు బాగా తెలుసు కదా. ఆ ఎట్లెట్లనో దొంగ రూట్లో వచ్చి మా తెలంగాణ చొరబడ్డారన్న. ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న తెలంగాణ. ఇవాళ ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని ఇవాళ చూస్తున్నామా లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఏందో చూస్తున్నాం ఇవాళ. మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను పడి ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయారన్న. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి, ఆ మూర్ఖత్వ పాలన చూసి, ఆ గడిల పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి మనకు గుద్దాల్సిన ఓటు అటుకుతీరు. ఆ హస్తం మన భస్మాస్తుల హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోనే మన కళ్ళను ఓడ్చుకున్నట్టు ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. అరే ఈ దరిద్ర కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇస్తే జీతాలు తప్ప ఏమి ఇస్తలేరు. ఇక నిన్న మొన్న మన జుబ్లీస్ ఎన్నికల్లో గెలిచినాక బాగా జబ్బలు చేసుకుంటారు వాళ్ళు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు మా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. గంప కింద ఎవరు గెలిచినా గంప కింద గమ్మీరు. ఇప్పుడు ప్రజలు సింబల్తో ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా ఓతుందని చెప్పి ఇవాళ మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకుంటామన్నా. మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించి సముద్రం అవతల పడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు, ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వేస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ రాష్ట్రంలో పక్కా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో గట్ల ఉండే ఒక మూర్ఖత్వ పాలన ఉండే. నేను చాలా సందర్భాలు చెప్పిన తీసుకునే విషయం మన ముఖ్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ రోజు నేను సత్యకుమార్ గారు ఢిల్లీలో మేము మాట్లాడుకున్నాం చాలాసేపు. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి చాలాసార్లు మాట్లాడినాను. ఒకసారి ఇంటికి రమ్మంటే కూడా పోయినాను. పోయినాక ఏంది సార్ మీ ఆలోచన ఏంది సార్ అన్న. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రభుత్వం దేశంలో ఉండాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పినప్పుడు, సార్ మీరు కూడా అభివృద్ధి చేశారు, అభివృద్ధి కాముకులు మీరు, అనేక ఒక ప్లాన్ ఒక విజన్తో ముందుకు పోయేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సమాజంలో ఒక పేరుంది సార్. కాబట్టి మీరు కూడా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా మోడీ గారు ఆశీర్వాదంతో మీరు వస్తారని చెప్పి ఆ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం. అదే జరిగిందన్న. మోడీ గారి ఆశీర్వాదం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఏర్పడడం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం నిజంగా చాలా అద్భుతం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్నది, మీకు సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగ సభలో నా తల నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పి
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప వేరే కావన్న విషయం వాస్తవం. కాబట్టి ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుడు ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఈ దేశాన్ని పాలించుడో, ఆ లక్ష్యాన్ని మనకు అందించుడో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై. ఇది ప్రేమకు తీరం. ఇలా పోరాటాల పురుటి గడ్డ ఈ విశాఖ గడ్డ. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు కూడా మీరు చేసిన పోరాటాలు, మీ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం ఉన్న విషయంలో ఎలాంటి సందేహం లేదనేది వాస్తవం. అది ఎందుకంటే నేను విశాఖపట్నం చరిత్ర విన్నా. నేను ఇలా నేవీకి బలం, పరిశ్రమలకు ద్వారం, విద్యకు కేంద్రం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. కాబట్టే విశాఖ అనేది అభివృద్ధి చెందితే కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే అభివృద్ధి చెందినట్టు కాదు, దేశమే అభివృద్ధి చెందినట్టుగా భావించే ఇలా విశాఖపట్నం అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరు గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి మేయర్ను అందించినటువంటి గొప్ప ప్రాంతం ఈ విశాఖపట్నం. ఇటువంటి ఈ పవిత్ర గడ్డ మీద ఇవాళ నాకు ఆ మహనీయుడు, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్ట అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వాళ్ళు గొప్ప వ్యక్తి నేనే. చాలా మంది చెప్పారు వారి గురించి. అనేక పదవులు అనుభవించాను. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు, పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు. ఎక్కడెక్కడో అక్కడ మధ్యప్రదేశ్లో, మనకు ఊరు తెలియదు, మనకు పేరు తెలియదు, మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన పైసలు లేవు, అధికారం లేదు, అనుకున్న వారసత్వం లేదు, పుట్టినప్పటి నుంచి కన్నీళ్ళే. ఇది విశాఖ తెలుసు కదా, విశాఖ కన్నీళ్ళు చూసిరు మీరు, కష్టాలు చూసిరు మీరు, ఇబ్బందులు పడ్డారు, నష్టాలు పడ్డారు. కానీ ఏరు కూడా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా బాధపడలే. అవసరం వస్తే సముద్రం లెక్క ఉప్పొంగుతారు మీరు. కానీ మీ మొక్కల లోపల చిరునవ్వు చూసిన తర్వాత మీరు చూపించే ఆప్యాయత, అభిమానం ఎప్పుడు మర్చిపోలేరన్న. అందుకే వాజ్పేయి గారు గుర్తొస్తారు నాకు. వాజ్పేయి గారికి గదే పరిస్థితి, విశాఖపట్నం ప్రజల పరిస్థితి ఏదో వాజ్పేయి గారి కూడా గదే పరిస్థితి. కన్నీటితో నేను బాల్యం ప్రారంభమైంది. చాలా మంది అనుకున్నారు, అదే ఈ సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడన్నా దేశాన్ని ఏల్తాడా, దేశాన్ని పాలిస్తాడా, దేశాన్ని రక్షిస్తాడా అని చెప్పి ఎవ్వరు ఊహించలే. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నట్టే ఒక ప్రచారంగా ప్రారంభించిన జీవితమే నిజంగా నిజం. దీని ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సంస్థ కాదు, అది ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం దేనికైనా తన ప్రాణాన్ని అర్పించమని చెప్పేటువంటి ఒక తపస్సు గల సంస్థ ఇలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రచారంగా జీవితాన్ని ప్రారంభించి దేశాన్ని నమ్ముకొని, ఈ దేశ ప్రజలు నమ్ముకొని ఒక డొక్కు స్కూటర్ మీద దేశం అంతా తిరిగి 2 స్థానాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని 3 సార్లు అధికారులకు తీసుకొచ్చడానికి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ అయితే ఒక్క కార్యం కొడతాడు, అయితే ఫామ్ హౌస్ కొడతాడు, లేకుంటే యశోద హాస్పిటల్ కొడతాడు. వీరు ఎక్కడ కనబడ్డారు మీకు? ఇక కేసీఆర్ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు దేనికోసం కోరుకుంటారు? గడ్డిల పాలన పని కోరుకుంటారా? ఫామ్ హౌస్ పాలన మళ్ళీ కోరుకుంటారా? సార్, కానీ ప్రధానమంత్రి గారు అక్కడ బీజేపీ నేతలు కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి, బీజేపీ నేతలు సక్రమంగా పనిచేయకపోతే